వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. శరన్నవరాత్రుల సందర్భంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రజలందరికీ 2025 ఇయర్లో రెండవసారి దీపావళి పండుగను ముందుగానే జరుపుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చింది. కొంతమంది మూర్ఖులకి జీఎస్టీ ఎవరు తెచ్చారు, ఎవరు పెంచారు, జీఎస్టీ అంటే ఏందో అర్థం కానివాడు కూడా సోషల్ మీడియాలకు వచ్చి 10 ఏళ్ళు జీఎస్టీ పెంచింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని మాట్లాడుతోంది. అట్లాంటి తెలియలేనటువంటి పెద్దలకి ఆ అమ్మవారు మంచి బుద్ధిని ప్రసాదించాలని కనకదుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తా ఉన్నా. జీఎస్టీ మా కళ, మా సోనియమ్మ మానస కళ అని చెప్తా ఉంటారు కొంతమంది. 18 సంవత్సరాలు జీఎస్టీని పక్కన పెడితే 10 సంవత్సరాల అధికారంలో ఉండి వాళ్ళు తేలేకపోతే తొలి నరక నేర్చినటువంటి చిన్నపిల్లాడు ఎట్లయితే ఇబ్బందులు పడతాడో అట్లా అనేక అవస్థల్ని ఎదుర్కొన్న తర్వాత ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2017వ సంవత్సరంలో ఈ దేశ ప్రజలకు తీసుకొచ్చినటువంటి ఏకపన్ను విధానమే జీఎస్టీ. నరక నేర్చిన సందర్భం లోపల పిల్లోడు ఎట్లయితే తడబడతాడో దేశ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒప్పించి ఏకపన్ను విధానాన్ని దేశంలో తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విశిష్టంగా కృషి చేసి అన్ని పార్టీలను ఒప్పించి జీఎస్టీ బిల్లును పాస్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జీఎస్టీ బిల్లు పాస్ చేసే కంటే ముందు ఛాయ్ మీద, కాఫీ మీద వేసేటువంటి పన్ను 24 నుంచి 28% ఉండేది. నేడు ఆ పన్ను 5%కి తగ్గించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి. అందుకని ఏ పని చేసినా విమర్శించాలి అనేటువంటి ఒక మూర్ఖ భావం నుంచి బయటికి రావాలని మిత్రులందరూ కూడా నేను ఈ సందర్భంగా అయిపోగలకదలుచుకున్నాను. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏ గ్రామానికి అయినా పేద ప్రజలు నరేంద్ర మోడీ గారిని తమ కుటుంబ సభ్యునిగా తమకు ఖర్చుని తగ్గించి పేద ప్రజలకి అండగా ఆశీస్సులు ఇస్తా ఉన్నాడని చెప్పి 140 కోట్ల ప్రజలు నరేంద్ర మోడీ గారిని తమ కుటుంబ సభ్యునిగా భావిస్తూ ఉంటే వారు తీసుకొస్తున్నటువంటి రిఫార్మ్స్, వారు చేస్తున్నటువంటి ప్రజలు ఆ తల్లి ఆశీస్సులతో వారికి నిండు నీరేళ్ళు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా కనకదుర్గమ్మ తల్లిని వేడుకుంటా ఉన్నాను. 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి మోడీ గారు 24/7 ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి అంత్యోదయ లక్ష్యంగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈ తల్లి విజయవాడ కనకదుర్గమ్మ వారికి నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరూ కూడా సవినయంగా మేము చేసేటువంటి అప్పీల్, మీ కష్టాల్లో ఒకరిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఉంటూ ప్రజలందరికీ మేలు జరగాలని తెచ్చినటువంటి జీఎస్టీలో గతంలో ఉన్నటువంటి 4 స్లాబ్లు ఎత్తేసి 2 స్లాబ్లే తీసుకొచ్చినటువంటి ఒక మంచి నాయకుడు, మాననీయుడు, ప్రపంచం వచ్చిన నేత నరేంద్ర మోడీ గారు ఇంకొక 25 సంవత్సరాలు మంచిగా బతుకుండేలా ఆశీర్వదించాలని ఇక్కడ ఉన్నటువంటి పూజారుల్ని, వస్తున్నటువంటి భక్తులందరినీ కూడా వేడుకుంటూ, గతంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయ కమిటీ ఒక కమిటీ ఉండేది. బహుశా కొత్తగా వచ్చినటువంటి మా ప్రభుత్వం ఇంకా ఆలయ కమిటీని పూర్తి స్థాయిలో విస్తరించలేకపోయినట్టుంది. దాన్ని త్వరలోనే మేము విస్తరిస్తాం. భక్తులకి సౌకర్యాలు కల్పించడం లోపల మా ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తా ఉంది. దర్శనం బాగా జరిగింది. సామాన్య భక్తులందరికీ త్వరగా దర్శనం వచ్చే రీతి లోపల ఏర్పాటు చేసినటువంటి అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.